ఇప్పుడు మనం వచ్చేసి చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్కి అయితే వచ్చినాము. ఫైనల్గా మనం వచ్చేసి అయితే మనము బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు సెయింట్ థామస్ మౌంటైన్కి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి థామస్ గారిని ఇక్కడ ఎలా అయితే పొడిచి చంపారో దాన్ని అయితే చూద్దాం మనం ఇప్పుడు. చూడవచ్చు ఈ థామస్ మౌంటైన్కి 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉన్నది ఇక్కడ. నేనైతే మన ఫ్యామిలీతో అయితే వచ్చినాను. బ్యాగ్స్ అయితే చూడొచ్చు. ఇంకా ఇక్కడే వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ కానీ పక్కనే ఉన్నది అనమాట. సో అది చూడొచ్చు. సరే లోపలికి అయితే వెళ్ళేసి అయితే చూద్దాం రండి ఇప్పుడు. – 1523లో పోర్చుగీసు వారిచే నిర్మించబడ్డ ఈ చర్చి చెన్నైలోని అతి పురాతన చర్చిలో ఒకటి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే థామస్ గారిని బల్లిముతో పొడిచి చంపిన ప్రదేశము ఇదే అన్నమాట. తన సొంత చేతులతో చెక్కుకున్న శిలువ యొక్క ప్రతిబింబము ఇక్కడైతే ఉన్నది. ఆయన ఎప్పుడు కానీ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునేవాడు. ఆ రీతిగానే ఇక్కడ వెనక సైడు సైనికులు భటులు వచ్చి ఈటితో పొడిచి చంపారన్నమాట. క్రీస్తు శకము 72 జూలై 3వ తేదీన థామస్ని అయితే హతమార్చడం అయితే జరిగింది. ఇంకా లాటిన్ చర్చి సంప్రదాయాల ప్రకారము ఆయన యొక్క మరణ తేదీని డిసెంబర్ 21గా అయితే పరిగణిస్తారు. చంపిన తర్వాత తన శవమును అయితే మైలాపూర్లో ఆయనని పూడ్చిపెట్టడం అయితే జరిగింది. ఇంకా సెయింట్ థామస్ని వచ్చేసి చంపినది వచ్చి బ్రాహ్మిన్స్ మాత్రమే సెయింట్ థామస్ని చంపినారనేసి మనకు చరిత్ర అయితే చెప్తున్నది. అదనమాట. మనకి ఇక్కడి నుంచి చూస్తే పూర్తి సిటీ వ్యూ అంతా కూడా మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అది ఇంకా ఇక్కడ పక్కనే మనకి పెద్ద స్తూపం అయితే ఉండదు. దాన్ని కానీ ఒకసారి చూడండి. ఈ కల్వరి సెయింట్ థామస్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి థామస్ని వచ్చేసి శూలంతో ఎలా పొడిచినారో ఆ ఈటితో అది వచ్చేసి ఇక్కడ స్టాచ్యూస్ అయితే ఉండదు. దాన్ని అయితే మనం క్లియర్గా అయితే చూడొచ్చు. సో దాన్ని అయితే చూద్దాం రండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి థామస్ని వచ్చేసి ఈటితో పొడిచినట్టుగా ఒక స్టాచ్యూ అయితే పెట్టున్నారు.
సో దాన్ని కానీ చూడవచ్చు ఇక్కడ. వచ్చిన తర్వాత ఎలా అయితే సమాధి అయితే చేసినారో అది ఒకటి ఇక్కడ మనము దీన్ని అయితే చూడవచ్చు. ఒక సమాధి తోమ ఎప్పుడు కానీ మౌంటైన్ పైన వచ్చినప్పుడు ప్రార్థన ఎలా చేసేవాడు, సో దానికి సంబంధించినట్టుగా ఒక స్టాచ్యూ అయితే ఇక్కడ పెట్టున్నారు. సో ఆయన తోమ చేతుల ద్వారా ఎలా అయితే చెక్కారో ఆ సిలువ ప్రతిబింబం అయితే ఇక్కడ వేస్తున్నారు అన్నమాట. సో అన్నమాట 12 మంది శిష్యులతో ఒక ఆల్బమ్ అయితే పెట్టున్నారు. సో అది ఇంకా ఆ ఆల్బంలో ఆ 12 మంది ఎలా చనిపోయినారో అనే దానికి ఒక్కొక్కటిగా అక్కడ పైన అయితే వాల్ పేపర్ పైన అయితే మనకి ఫొటోస్ ద్వారా అయితే మనకి చూపించున్నారు. సో దాన్ని కూడా నేను మీకు వచ్చేసి డిస్ప్లేలో అయితే ఒక సైడ్లో నేను ఇస్తాను, మీరు కానీ చూడండి. ఈ 12 మంది శిష్యులని ఎలా ఈ భూమిపైన ఎలా చంపారు అన్నదాన్ని ఒక ఫ్రేమ్ ద్వారా అయితే మనకు చూపిస్తున్నారు అనమాట. సో అది ఈ థామస్ని వచ్చేసి నార్మల్గా ఒక డౌటింగ్ థామస్ అని కూడా అంటారన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తుకు 12 మంది అయితే శిష్యులు ఉన్నారు. వారిని అపోస్తులు అని కూడా పిలుస్తారు. ఈ 12 మంది శిష్యులని ఈ భూమిపైన ఏ విధముగా వారి యొక్క మరణము అన్నది సంభవించినదో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మొదటగా పేతురు తనను తలకిందులుగా సిలువ వేసి అయితే చంపారు. తర్వాత యాకోబు అతనిని శిరచ్ఛందనం చేసి చంపారు. తర్వాత యోహోను సహజ మరణం క్రీస్తు శకము 95లో సహజ మరణం అయితే పొందారన్నమాట. తర్వాత ఆంద్రేయ ఈయనని రాళ్లతో కొట్టి తర్వాత సిలువ వేసి అయితే చంపారు. తర్వాత ఫిలిప్పు కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపారు. తర్వాత బర్తిలోమాయి బంధించి ఘోరాతి ఘోరంగా పదునైన కత్తులతో ఆయన చర్మాన్ని ఒలిచి భయంకరంగా చంపారు. మత్తయి రాళ్లతో కొట్టి శిరచ్ఛందనం అయితే చేశారు. తోమ పదునైన ఈటెతో పొడిచి హతమార్చారు. యాకోబు ఎత్తైన కొండపై నుండి త్రోసి చంపారు. తరువాత అద్దయ్యను మారుపేరు గల లెబ్బయి ఇతనిని కర్రలతో కొట్టి పదునైన బల్యముతో పొడిచి దారుణంగా చంపారు. తర్వాత సీమోను ఆయన చేతులను విరిచి దారుణంగా హింసించి సిలువ వేసి చంపారు. తర్వాత ఇస్కరియోతు యూదా ఈయనే ప్రభువైన యేసుక్రీస్తుని డబ్బుకు ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తుని 30 వెండి నాణేలకు బందీగా అప్పగించాడు. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ విధంగా అయితే ఈ 12 మంది శిష్యులు ఈ భూమిపైన మరణం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు చూస్తున్న ఈ మర్రి చెట్టును వచ్చేసి 175 సంవత్సరాలు అయితే అయిందన్నమాట. సో ఈ మర్రి చెట్టును అయితే మీరు ఇప్పుడు చూసేయండి. నుంచి వచ్చేసి కింద నుంచి పైకి వచ్చేదానికి 134 స్టెప్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో మెట్లు అయితే ఎక్కేసి ఇలా ఈ దారి పొరుగున ఇలా వెళ్ళాలన్నమాట. థామస్ ఎప్పుడు మై లార్డ్ మై గాడ్ అనేసి మాత్రం ఎప్పుడు అనేవాడు అన్నమాట. సో మనం అక్కడ చూడవచ్చు, ఆ స్టాచ్యూ పైన కూడా మనం చూడవచ్చు.
ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ అయితే చూడవచ్చు. ఎంట్రీ టు హిల్ టాప్ ఓన్లీ ఫ్రమ్ 6 AM to 8 PM. సో టైమింగ్స్ అయితే ఇది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం సెయింట్ థామస్ చర్చ్కి అయితే వచ్చాము. సో ఇది మైలాపూర్లో ఉన్న ఒక పెద్ద చర్చ్ అన్నమాట. ఇది వచ్చేసి థామస్ గారిని పొడిచి చంపిన తర్వాత ఈ చర్చిలోనే వచ్చేసి ఆయన్ని శవం అనేది, ఆయన డెడ్ బాడీ అయితే ఇక్కడే పెట్టినారన్నమాట. సో మనం ఈ చర్చిని అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి సమాధి ఆలయానికి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం వచ్చేసి సమాధి ఉన్న ప్లేస్కి అయితే వచ్చి ఉన్నాము. సమాధిని అయితే చూద్దాం రండి. ఫైనల్గా అయితే మనము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా చెన్నైలో వచ్చేసి ఏం బీచ్ ఉందో చెప్పుకోండి చూద్దాం. అదే మెరీనా బీచ్. మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు కానీ బీచ్ అయితే చూడండి ఇప్పుడు.